హాయ్ అండి. ఇవాళ అస్సలు ప్రాణం హుషారైతే లేదండి, కానీ ఖచ్చితంగా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. అసలు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుందండి టైలరింగ్ చేసేటప్పుడు, అసలు మంచిగా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ కొంచెం మనకి ఒంట్లో తేడాగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే కస్టమర్లు ఇచ్చే ఆ బ్లౌజులను బట్టి కానివ్వండి, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఎందుకు అసలు ఈ టైలరింగ్ అనేది నేర్చుకోవడం, అనవసరంగా నేర్చుకున్నానేమో అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అది ఎలాంటప్పుడు అంటే, అది చెప్పాను కదండి, కొన్ని ఆ బ్లౌజులు చిరాగ్గా క్లాత్ సరిపోక అలా కొన్ని ఉంటాయి కదా, అలాంటివి వచ్చినప్పుడు అవి సెట్ చేయలేనప్పుడు అప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఏం చేస్తాం, ఇంకా మనకు సరిపోయినంత క్లాత్ ఇస్తే గనక నో ప్రాబ్లం అండి. ఇవ్వకపోయినా కూడా సరే ఎలాగోలాగా జాయింట్లు అనేవి వేసి బ్లౌజ్ అయితే సెట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు టైలరింగ్ మీద మనకి కాస్త చిరాకు అనిపించేస్తుంది అనమాట. ఇక్కడ ఇవాళ ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది అర్జెంట్ అండి, కానీ కుట్టడానికి ఓపిక లేదు. లేకపోయినా సరే మనం అవి ముందుగా తీసేసుకుని ఉంటాం కాబట్టి పలానా రోజుకి ఇవ్వాలి అనుకుంటే ఆ రోజుకి ఖచ్చితంగా మనం ఆ బ్లౌజ్ అయితే ఇచ్చి తీరాలి కదా. ఎందుకంటే వాళ్ళు మనల్ని ముందే అడిగే ఇస్తారు, ఆ రోజుకి మాకు కావాలి అని. మనం సరేనని ఒప్పుకొని తీసుకున్న తర్వాత ఇంకా కాదని చెప్పలేం కదా. ఆల్మోస్ట్ వాళ్ళు మనకి ఇచ్చేసి ఒక 4-5 రోజులు కానివ్వండి, ఒక వారం కానివ్వండి అయిపోయి ఉంటుంది అనుకోండి. అప్పుడు పాపం మన దగ్గర నుంచి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వలేరు. వాళ్ళు అప్పటికప్పటికి ఇస్తే మనకి అంత ముందుగా ఇచ్చినప్పుడు మనమే ఇవ్వలేనప్పుడు ఇంకా వాళ్ళేమి ఇస్తారండి. సో ఇంకా మనకి ఆ సమయానికి ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే విషయం చూడండి, అస్సలు ఓపిక అనేది లేదనమాట. బాగా నడుము నొప్పులు వచ్చేసాయి, అస్సలు మెడ నొప్పి ఎంత చిరాగ్గా ఉందంటే, ఎలా ఉన్నా సరే ఓపిక చేసుకొనైనా బ్లౌజ్ అయితే కన్ఫామ్ కుట్టి ఇవ్వాల్సిందేనండి. ఇది మాత్రం మనకి తప్పేది ఏం లేదు. కాస్త ఓపిక ఎలా అయినా సరే, కాసేపు పడుకుంటూ కాసేపు లేస్తూ అయినా సరే ఇవ్వాల్సిందే. దీంట్లో మాత్రం ఎటువంటి మార్పు అయితే లేదు. కానీ ఇంత కష్టపడి మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత కస్టమర్స్ డబ్బులు అనేది ఇవ్వకుండా మన దగ్గర నుంచి బ్లౌజ్ అయితే తీసుకెళ్ళినప్పుడు వస్తుందండి కోపం, మామూలుగా రాదండి అసలు. ఎందుకు చెప్పండి, మనం ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా అనుకున్న సమయానికి బ్లౌజ్ ఇవ్వాలి అని అంత ఆరాటంగా వాళ్ళకి ఏ కాడికి మనం చెప్పిన సమయానికి ఇవ్వాలి అనేసి మనకి ఎలా ఉన్నా సరే ఇస్తూ ఉంటే వాళ్ళు అలా చేస్తారు. ఇవాళ చూడండి, దానికి తగువైనట్టుగా దారం అనేది ఊరికే తెగిపోతుందండి. మనకి ఎప్పుడైతే అర్జెంట్ బ్లౌజులు ఉంటాయో, మనకి ఎప్పుడైతే చిరాగ్గా ఉంటుందో అలాంటప్పుడే మాటి మాటికి మనకి ఈ మిషన్ కూడా మనల్ని కొంచెం ఏమంటారు పరీక్షిస్తూ ఉంటుందన్నమాట. ఏం చేస్తారో చూద్దామన్నట్టు చేస్తుందో ఏంటో కానీ మ్యాక్సిమం నేను బాగా గమనించిందంటూ ఏంటంటే, మనకి బాగా అవసరమైనప్పుడే మిషన్ కూడా చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఎంత మాత్రం ఓపికగా ఉంటారో చూద్దామనేసి అలాగే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక చెప్పాను కదండి, ఎంత కష్టపడి కుట్టిన తర్వాత కస్టమర్లు అయితే మన దగ్గరకు వచ్చి ఖాళీ చేతులతో ఊపుకుంటూ బ్లౌజ్ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మామూలు కోపం రాదండి. అలా అని కోపం చూపించలేము. ఇక ఏంటండి, బ్లౌజ్ కుట్టాం కదా డబ్బులు ఇవ్వకుండా ఎలా అంటే, ఇదిగో సాయంత్రం ఇచ్చేస్తాం, రేపు పొద్దున ఇచ్చేస్తాం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అసలు ఎంత కోపం వస్తుంది చెప్పండి మీరు. దానికే అంటున్నాను నేను, చూడండి అసలు నడువుల నొప్పులకి భరించలేక ఇక అక్కడి నుంచి లేసేస్తాను అనమాట. ఇకేం చేద్దాం, అటు ఇటైనా కాసేపు తిరుగుదాం అనేసి అటు వెళ్ళేసి కాసేపు వాటర్ అయినా తాగేసి కాస్త అలా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే అనుకుంటే, మళ్ళీ ఎక్కువసేపు మళ్ళీ రెస్ట్ తీసుకుంటే ఇంకా మళ్ళీ హెమ్మింగ్లు అవి అన్నీ ఉంటాయి, అవన్నీ చేసి ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇంకా ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటే అవ్వని పని అన్నమాట. ఇది కుట్టకుండా మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా మనకు అవ్వదండి. ఎందుకంటే ఆ బ్లౌజ్ అవ్వలేదే, ఇంకా కుట్టలేదే, ఇంకా కొరవ ఉంది అని అలా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాగ రెస్ట్ తీసుకోలేము, అలా అని సర్లే ఈసారి తర్వాత ఇస్తాంలే అని కూడా చెప్పలేము. ఇంకా అలాంటి పరిస్థితిలో ఆగిపోవాల్సి వస్తుందండి. ఒక్కోసారి ఏం చేయలేము మనం. కానీ నేను ఆల్మోస్ట్ చాలా వీడియోలో కూడా ఈ విషయాన్ని అయితే నేను షేర్ చేశానండి. కుట్టించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారో, తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు కూడా అంతే ఇంట్రెస్ట్గా మనకి డబ్బులు అనేవి ఇచ్చేసి
బ్లౌజ్ అనేది తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీ, అలాగే మనము హ్యాపీ అండి. వాళ్ళు మాత్రం హ్యాపీగా బ్లౌజ్ అయితే తీసుకెళ్ళిపోతారు, మనకు మాత్రం ఏముండదనమాట. అలాంటప్పుడు అనిపిస్తుంది, ఎందుకబ్బా అసలు ఎంత బాగలేకపోయినా కూడా సరే ఎందుకు చేయాలి, అసలు ఎందుకు చేయాలి ఈ పని, 4 బరుగుడ్లు తీసుకొని మేపుకున్నా కూడా బాగుంటుంది కదా అనిపిస్తుంది నిజంగా వాళ్ళు చేసే పనులను బట్టి ఒక్కోసారి. సో గమనించుకొని మన కష్టానికి మన ఊరికే అయితే డబ్బులు అడగం కదండి, కష్టపడిన వాటికే కదా అడిగేది. అన్నిటికీ డబ్బులు వస్తాయి జనాలకి, అన్నీ తీసుకోవడానికి డబ్బులు ఉంటాయి. ఒక టైలర్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎందుకు వాళ్ళు అలా చేస్తారో ఏమో నాకు తెలియట్లేదు. కానీ ఆల్మోస్ట్ చాలా వరకు అలాగే ఉన్నారండి. కొంతమంది మాత్రమే మన శ్రమను గుర్తించి మనకి ఇవ్వాల్సిన ఇచ్చేసి అనేది తీసుకెళ్తూ ఉంటారనమాట. కొంతమందికి ఆలోచనలు అనేవి ఏముండవు. ఏముంది మనకి ఇప్పుడు ఇచ్చేస్తే మనం ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలి, వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇవ్వచ్చులే నిదానంగా, ఎక్కడికి వెళ్తుంది, ఊర్లో మనిషే కదా, అలా అయిపోతుందనమాట. ఇంకా గట్టిగా చెప్పలేము, బ్లౌజ్ ఇవ్వలేము అనేసి చెప్తే ఏమనుకుంటారు అని మొహమాటం. చెప్పకపోతే మనకి రెండోసారి కూడా ఇంకా అలాగే చేస్తున్నారు. నాకైతే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. అందుకే ఈ మిషన్ కుట్టే దగ్గర మాత్రం ఎటువంటి మొహమాటాలు లేకుండా డబ్బుల విషయం దగ్గర డబ్బులు ఇచ్చి బ్లౌజ్ తీసుకెళ్ళండి అని చెప్పగలిగితేనే డబ్బులు వస్తాయేమో అనే విషయం అయితే నాకు అర్థమైందనమాట. అలా అర్థమైనప్పటికీ కొంతమందికి నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంకా అంత ఖచ్చితంగా అయితే చెప్పలేమండి. కానీ చెప్పకపోతే కుదిరేలాగా లేదు. ఏం చేయాలండి అసలు, మీరైనా చెప్పండి. ఇలాగా కస్టమర్స్ మనీ అనేది ఇవ్వకుండా బ్లౌజ్ తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి ఏ విధంగా మనం చెప్పాలి, ఎలా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి అనేది చెప్పండి. ఇక్కడ నేను ఇంట్లో కూడా కాదనమాట టైలరింగ్ అనేది చేసేది, ఒక షాప్ తీసుకొని నేను టైలరింగ్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఇస్తే ఏంటంటే మన ఇంట్లో ఖర్చులకి దానికి పనికొస్తాయండి. ఇక్కడ ఏంటంటే అలా కాదు కదా. ఇప్పుడు నేను రెంట్ తీసుకున్న వాళ్ళకైతే వాళ్ళు ఇవ్వలేదండి, అందుకని నేను టైంకి ఇవ్వలేకపోతున్నాను అంటే వాళ్ళు ఊరుకోరు కదండి. సమయానికైతే ఇవ్వాలి కదా. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నా బాధలు ఎన్నైనా సరే నేనైతే కట్టేయాలన్నమాట. ఆ విషయాన్ని కూడా కనీసం గుర్తించకుండా వచ్చేస్తారు, బ్లౌజు రేపు కావాలి ఈవినింగ్ కల్లా అంటారు, తీసుకెళ్ళిపోతారు. డబ్బులు ఏంటండి వాళ్ళు ఇవ్వడం పక్కన పెడితే నేను అడిగిన తర్వాత కూడా ఇస్తాను, ఇదిగో రేపు, ఇదిగో ఎల్లుండి ఇచ్చేస్తాను అని చెప్తారు. ఇక మళ్ళీ తిరిగి రారనమాట. అలాంటప్పుడు అనిపిస్తుంది ఈ పని మానేద్దామా, ఇంకేమైనా పని చేసుకుందామా అనిపిస్తుంది ఒక్కోసారి. మళ్ళీ నేర్చుకున్న పని ఎలా వదిలేస్తాంలే అనేసి మళ్ళీ లేదులే మనమే ఏదో ఒక రకంగా వాళ్ళకి చెప్పుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. ఇలా నాలాంటి ప్రాబ్లం ఎంతమంది మీరు ఫేస్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఫేస్ చేస్తూనే ఉన్నానండి. ఎందుకంటే అది ఊర్లోనే షాప్ తీసుకోవడం వల్ల ఏమో కానీ మొహం తెలియని వాళ్ళ దగ్గర వేరే ఊర్లో షాప్ కనుక మనం తీసుకున్నట్లయితే కనుక వాళ్ళెవరో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే తీసుకెళ్ళాలని మొహం మీద చెప్పేయచ్చు. ఊర్లో అయితే అలా కాదండి, కొన్ని ఉంటాయన్నమాట, మనం చెప్పలేము గట్టిగా. కానీ ఇక నుంచి గట్టిగా చెప్పాలి. ఎవరేమైనా అనుకోనివ్వండి, ఏదైనా సరే బ్లౌజు వాళ్ళ చేతిలో పెట్టాలి అంటే డబ్బులు ఇచ్చేసి బ్లౌజ్ తీసుకెళ్ళండి. నాకు ఉన్నాయి చాలా ఖర్చులు, మీరు అలా తీసుకోకుండా మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతే నాకు కుదరదని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నాను. మరి ఎంతమందికి నేను చెప్పగలను చెప్పలేను అనేది నాకే క్లారిటీ లేదనమాట. కానీ గట్టిగానే అనుకుంటున్నానండి ఈసారి మాత్రం. ఈ విషయాన్ని మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే నేను చెప్పాను కదా ఇవాళ అస్సలు ఓపిక అనేది లేదండి. అయినా కూడా సరే కాస్త ఓపిక తెచ్చుకొని నడుముల నొప్పులైనా మెడ నొప్పి అయినా ఎలా ఉన్నా సరే ఎందుకు మనం స్టిచ్చింగ్ అనేది చేస్తాం, డబ్బులు వస్తాయనే కదా. ఎవరే పని చేసినా డబ్బుల కోసమే కదండి చేసేది. ఫైనల్గా అవి మనం కష్టపడిన తర్వాత మన చేతికి రానప్పుడు అసలు మనం పని చేయడం ఎందుకు అని అనిపిస్తుంది. ఏ పని చేసినా ఆ రూపాయి కోసమే చేసినప్పుడు అవే రానప్పుడు ఇంకా పని చేయాల్సిన అవసరం ఏముంది, ఖాళీగా ఉన్న పని చేసినా ఒకటే కదా. సో అదనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీలో ఎవరికైనా కనుక ఉంటే ఆ మొహమాటాలు అనేది పక్కన మీరు పెట్టగలిగితే మీరు డబ్బులు సంపాదించుకున్నట్టేనండి. నాలాగా మొహమాట పడి ఇస్తారులే అనంగానే కామ్గా ఉన్నారనుకోండి ఇంకంతే సంగతులు అనమాట. అది మనం చెప్పడం కాదు, వాళ్ళకే తెలియాలి.
కానీ వాళ్ళకి తెలియలేదు అంటే ఇక మనం చేయాల్సింది ఏంది, ఫస్ట్ టైం చూస్తాము, సెకండ్ టైం వచ్చినప్పుడు ఓహో వాళ్ళు ఇలా కదా అని చెప్పేసి దానికి మనం ఏ రకంగా చెప్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనేది లాక్కుంటామో ఆ విధంగా అయితే మనం చేసుకోవాలండి. ఫ్రస్ట్రేషన్ అనేది మామూలు ఫ్రస్ట్రేషన్ కాదనమాట. ఇలా ఎన్నోసార్లు జరిగింది నాకు. చాలా అర్జెంట్ అనేసి నేను బ్లౌజులు కుట్టివ్వడం, వాళ్ళు ఏమంటే నాకు నేను కుట్టిస్తున్నాను కానీ వాళ్ళ డబ్బులు అయితే ఇవ్వకుండానే బట్టలు తీసుకెళ్ళిపోవడం, తర్వాత ఎప్పుడో ఇస్తామనడం, లేకపోతే 100 200 చేతిలో పెట్టడం, మిగతావన్నీ అదిగో ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం అనడం, 50 100 అట్లాగిస్తూ ఉంటే ఎప్పుడు అసలు ఒక్కొక్కరైతే రారనమాట. ఇంకా మళ్ళీ ఎప్పుడుకో ఇంకా సంవత్సరానికో ఏమో మళ్ళీ బట్టలు తీసుకొచ్చినప్పుడు వస్తారు. ఇంకా అడిగామనుకోండి, ఇవి కుట్టిన తర్వాత అవి కూడా ఇస్తాంలే అంటారు. ఇంకెలా అండి చెప్పండి మీరు. ఇక ఏం చేయాలి, వాళ్ళ దగ్గర బట్టలు తీసుకోవడం మానేయాలి. ఇంకా అలా చేస్తే తప్ప ఇంక మనం ఏం చేయలేం కదా. సో మీకు అర్థమయ్యే ఉంటుందండి నా ఫ్రస్ట్రేషన్ అంతా ఎలా ఉందంటే అలా ఉంటుందన్నమాట. చెప్పండి మీరే. కొంచెమైనా సరే కస్టమర్స్ అనేవాళ్ళు గుర్తించండి, టైలర్స్ కష్టాన్ని గుర్తించండి, వాళ్ళకి సరిపడినంత క్లాత్ ఇచ్చి వాళ్ళకి సహకరించండి. అండ్ మీకు సమయానికి బట్టలు అందిస్తున్నప్పుడు వాళ్ళకి డబ్బులు అనేది ఇచ్చేసి బట్టలు తీసుకెళ్ళడానికి మీరు ప్రయత్నించాలండి. అంతేగాని మన అవసరం తీర్చేసుకొని ఎప్పుడుకో నిదానంగా చూద్దాంలే అని టైలర్స్ని చులకనగా చూడకండి. చాలా బాధ అనేది వేస్తుందన్నమాట. ఇప్పుడు ఊరికే రావు కదండి, మాకు మాత్రం దారాలు కొనాలి, ఆయిల్ కొనాలి, ఉక్సులు కొనాలి, ఇవన్నీ లేకుండానే జరగదు కదా. ఇవి అన్నీ మేము తెచ్చుకోవాలంటే అంగడి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము మళ్ళీ ఇస్తామన్నప్పుడు వాళ్ళు మాకైతే ఇవ్వరు కదా. మీరు మాకు చెప్పేసినట్టు మేము అక్కడ చెప్పలేము. కాబట్టి ఇక నుంచైనా సరే నాలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ముందుగా డబ్బులైనా తీసుకోవాలి. లేదంటే ముందుగా తీసుకోలేములే కానివ్వండి, వాళ్ళకి డెలివరీ మనం ఇచ్చేటప్పుడైనా సరే అవి ఇచ్చేసి ఇది తీసుకెళ్ళండి అని మొహమే చెప్పేయండి. నేను మీకు చెప్తున్నాను కానీ అంత ధైర్యంగా నేను చెప్పలేకపోతున్నాను. సో ఎవరైనా సరే మీకు డబ్బులు రావాలి అంటే మీరు ఇది మాత్రం చెయ్యకపోతే, నేను ఇప్పుడు షాప్ తీసుకున్నాను కదా, ఆ షాప్ అనేది మూతేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇలాగే డైలీ కనుక ఇదే కంటిన్యూ కనుక అయితే వేరే ఆప్షన్ ఏమి ఉండదు కదా. ఇంకా 2 గంటలు అయినప్పుడు ఏం చేస్తాం, షాప్ మూత వేసేసుకొని ఇంటికి వెళ్తామన్నమాట. అలాంటి పరిస్థితి రావద్దు అనుకుంటే ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఈ విషయాన్ని నేను కూడా చాలా గట్టిగానే ఇది పాటించాలనుకుంటున్నానండి. ఎవరైనా సరే తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ ఎవరైనా సరే ఒకటే, ఇక నుంచి డబ్బులు ఇచ్చేసి బ్లౌజ్ తీసుకెళ్ళండి అని చెప్పేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు మనం బ్లౌజ్ ఇద్దాం, లేకపోతే బ్లౌజ్ మన దగ్గర ఉంటుంది, వాళ్ళు వచ్చినప్పటికీ వస్తారనమాట. ఈ విధంగా అయితే నేను ఆలోచిస్తున్నానండి. ఇది కరెక్టా కాదా అనేది వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. మనం ఇలా చెప్పొచ్చా చెప్పకూడదా అనే విషయాన్ని ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి. నేను తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో. ఓకేనా. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే కనుక ఇలా చేస్తే మీకు కూడా అది వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఫైనల్గా ఎంత పెయిన్ ఉన్నా సరే బ్లౌజ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేశానండి. కాలర్ నెక్ బ్లౌజు. ఇక్కడ హ్యాండ్స్ కూడా చూసారు కదా, 3/4 హ్యాండ్స్. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే మొత్తానికి పూర్తి అయితే చేశాను. మీకు కస్టమర్స్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తే ఖచ్చితంగా ఇలా పాటించండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.